చాలామంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక చాలామంది తల పట్టుకుంటుంటారు. అంటే నడిచినప్పుడు మాకు మెట్లు ఎక్కినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది, మాట్లాడుతుంటే ఇబ్బంది అవుతుందండి, లేకపోతే కొంచెం ఎక్సర్సైజ్ అయినాకనే ఇబ్బంది అవుతుందండి, తిన్న తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంటుంది. నిజమే, మీరు అన్నట్టు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయినప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఏం చేయాలనేది చాలా ఒక ఇబ్బందికరమైన సమస్య. మీకు ఎప్పుడైతే తుమ్ములతో పాటు జలుబుతో పాటు ఒకవేళ రాత్రిలు లేదా వాతావరణ మార్పులు జరిగినప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతున్నట్లయితే అది ఆస్తమా అయి ఉండొచ్చు అని మీరు అర్థం చేసుకోవాలి. ఆస్తమా కావచ్చు, లేకపోతే బ్రాంకైటిస్ కావచ్చు. ఈ రెండింటిలో ఏదైనా లక్షణాలు ఉండొచ్చు. కాఫ్ ఎక్కువగా ఉన్నట్లయితే మనం బ్రాంకైటిస్ కింద చేసుకోవచ్చు. పిల్లికూతులతో పాటు దగ్గు ఎక్కువగా ఉన్నట్లయితే ఆస్తమా కింద చూడవచ్చు. అలా కాకుండా మీరు స్మోకింగ్ చేస్తూ ఉన్నారు, మీకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది క్రమక్రమంగా అంటే ఖచ్చితంగా సిఓపిడి ఉండిండొచ్చు అని చూసుకోవాలి. అలా కాకుండా మనం నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు మీరు ఒబేసిటీ ఉన్నా లేకపోయినా, అంటే లావుగా ఉన్నా లేకపోయినా మీకు శ్వాసలో ఇబ్బంది అవుతుందంటే అది గుండె సంబంధితంగా అయిందని అనుకోవచ్చు. లేదా మీరు నడుస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇబ్బంది ఉంటేనే మీరు కొంచెం ఓవర్ పెట్టుకున్నట్లయితే అది ఒబేసిటీ వల్ల కానీ థైరాయిడ్ వల్ల అవ్వచ్చు. మీరు సన్నగా ఉన్నా, కొంచెం లావుగా ఉన్నా, కొంచెం నడుస్తుంటే నిస్సత్తుగా అనిపించడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అనిపించడం, లేదా ఒకే చోట కూర్చొని వాళ్ళు అనిపించడం, మళ్ళీ ఏదైనా పని చేయాలంటే నిస్రోగా అనిపించిందంటే ఐరన్ డెఫిషియన్సీ లేదా అనిమియా కానీ బ్లడ్ లెవెల్స్లో కానీ డౌన్ ఉండొచ్చు. కొంత మనం భోజనం టైం అయ్యేసరికి పని చేయలేకపోతున్నాం, కొంచెం హాఫ్ అన్ అవర్ మనం ఫుడ్ లేట్గా తినడం వల్ల ఇబ్బంది అవుతుందంటే షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి అని అర్థం. అది డయాబెటీస్ కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మన కళ్ళు తిరుగుతూ మళ్ళీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది, లెగాలంటే మనకి ఇబ్బంది అయిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా అది లో బీపీ అయినా ఉండొచ్చు, లేదా హై బీపీ అయినా ఉండొచ్చు. ఇవి బేసిక్ లెవెల్స్లో ఉన్నవి. అలా కాకుండా మిగతా రకాలు కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు మనకి హ్యూమర్స్ వల్ల అవ్వచ్చు, లేదా ఇంకేదైనా విషయంలో కూడా మనకి ఇబ్బంది పడవచ్చు. ఇవి బేసిక్గా ఉన్నవి. ఇవి రకరకాల థింగ్స్ ఉన్నాయి. వీటికి మనం డాక్టర్లో మనం కన్సల్ట్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళగలిగితే బాగుంటుంది. అలా కాదు ఈ ప్రతి డిపార్ట్మెంట్ మనం తిరగలేమండి, దీనికి ప్రామినెంట్గా రిజల్ట్ రావాలి, మనం కరెక్ట్గా వర్కౌట్ అవ్వాలంటే మంచి ఒక ఎక్స్పర్ట్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆయన అన్ని రకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటాడు. అంటే హార్ట్లో బ్లాక్స్ ఉండి ఇంకా అసలే ఇబ్బంది ఉన్నదన్న కండిషన్స్ తప్ప నేను చెప్పిన అన్ని కండిషన్స్ కూడా హోమియోపతి ద్వారా క్లియర్ చేసుకోవచ్చు.